హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయినా, చాలా అంటే చాలా అయిపోయినా. దాదాపు ఒక 10 kgs దాకా పెరిగిపోయినా అనమాట. వెయిట్ లాస్ చేద్దాం అనుకుంటున్న ప్రతిసారి అసలు మిస్ అయిపోవడం, ఏదో ఒకటి తినేయడం కానీ, లేకపోతే టైం దొరకపోవడం అట్లా జరుగుతుందనమాట. సో నేను ఏమనుకుంటున్నా అంటే, ఇప్పటి నుంచి డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టినా అనుకోండి వెయిట్ లాస్ గురించి, నేను కంటిన్యూస్లీ చేస్తా అని అనుకుంటున్నా. దానికోసం ఏదైనా ఒకటి వీడియో అప్లోడ్ చేద్దాం అని చెప్పి అనుకోవడానికి పెడుతున్నా అనమాట. అయితే నేను స్టార్టింగ్ ఈరోజే ఫస్ట్ వెయిట్ లాస్ వ్లాగ్ చేయడానికి. సో ఈరోజు నేను ఎంత వెయిట్ ఉన్నానో మీకు చూపిస్తాను, ఉండండి. నా వెయిట్ చూసి మీరు షాక్ అయిపోతారు. 68 kgs. 68 kgs. నేను 58 ఉండే, 58, 59 లోపలే ఉండే. 10 kgs పెరిగిపోయినా. సో నాకు ఇంకా చాలా భయం అవుతుంది. ఇప్పటి నుంచి తగ్గించుకోవాలని చెప్పి ఈరోజు నుంచి స్టార్ట్ చేసిన అనమాట. ఈరోజే లాస్ట్ ఏం తిన్నామని, అందుకే నేను ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసిన. ఇంట్లోనే ఇంకా లాస్ట్ ఈరోజు నుంచి ఇంకా ఇలాంటి బయట ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ తినాలనుకోవట్లేదు. ఏమైనా ఉంటే హోమ్ మేడే చేసుకొని తినాలనుకుంటున్నా. కాబట్టి నేనైతే ఈరోజు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసిన. శివవి వచ్చిండు, ఇంకో అది చూపిస్తా. శివ కూడా వచ్చిండు, ఫ్రైడ్ రైస్ తింటున్నాడు. పైన బలవంతంగా తింటున్నాడు. ఇంకా అంతేనా? ఫ్రైడ్ రైస్ వస్తుంది. సో ఇప్పుడు నేనైతే 7k డిన్నర్ చేసేసిన. సేమ్ నేను ఫ్రైడ్ రైసే తిన్నా. 7k తినేద్దాము, ఈరోజు తొందరగా తినేద్దామని 7k తినేసిన. అయితే స్నానం అవన్నీ చేసి ఇప్పుడు రెడీ అయిపోయినాము. ఇప్పుడు మేము బయటికి వాకింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. వెళ్దామా? ఎక్సర్సైజ్ తినేసి ఎక్సర్సైజ్ చేస్తారా? నేను ఎక్సర్సైజ్ చేస్తలేను, నేను వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. నేను వాకింగ్ చేస్తా. ఇప్పుడు మనం వాకింగ్ చేయడానికి వెళ్దాం. రావు, నేను బి చూస్తా కదా. ఇప్పుడు అది నా ఫేస్కి మాయిశ్చరైజర్ రాసుకున్నా అనమాట. దానివల్ల మొత్తం ఇట్లా మొత్తం ఏంటి ఆయిల్గా అయిపోయింది. అందుకు మీకు నా ఫేస్ అంతా కూడా కొంచెం నీళ్ళు అనిపిస్తుంది అనమాట. చలో, శివాది అయితే ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. ఇంకా మేము వెళ్తున్నాం వాకింగ్కి. అడికి వెళ్ళి వీడియో తీస్తాం, ఓకే? సో గైస్ ఇప్పుడు పడుతున్నా. సో గైస్ ఇప్పుడు శివ తినేసాడనమాట. మేము వాకింగ్కి వెళ్తున్నాము. వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఇక్కడ మా కింద ఏరియాలో అంత బాగోదు. మధ్య పిల్లని చూడండి ఎంత క్యూట్గా ఉందో. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. డాన్స్ చేస్తాడంట. అయ్యో. ఇప్పుడు మేము వాకింగ్కి వెళ్తున్నాం. అదేంటి వాకింగ్ అని బండాన్ని చూస్తున్నారా? ఇదంతా కూడా కొంచెం పిచ్చిగా ఉంటుంది. సో పీస్ఫుల్గా ఒక మంచి ప్లేస్కి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాం. ఆ ప్లేస్ కొంచెం ఇంకా దూరం ఉంది. ఆడి వరకు నడుచుకుంటూ వెళ్తే మాకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి బండి తీసుకెళ్తున్నాం అనమాట. చలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై. ఇప్పుడా వెల్కమ్ బ్యాక్? ఇందాకే అయిపోయింది. అయితే వెల్కమ్ టు మై. అయితే మేమైతే వచ్చేసినాం ఈ ప్లేస్కి. మేము ఇక్కడ వాకింగ్ చేయడానికి. ఎంత బాగుంటుంది అంటే నిజంగా చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా ఉంటుంది. నాకైతే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలాంటి ప్లేస్లలో ఉంటే ఇంకా చేయడానికి బుద్ధి అవుతుందా అవ్వదా? మీరు చెప్పండి. అవుతుంది కానీ ఇది చూడండి చూపి అంత పీస్ఫుల్ గా ఉండదు. ఇదంతా కూడా ఏమంత గజిబిజి ఉండదు. ఇట్లా నడుచుకుంటా మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు తెలుసా ఇక్కడికి వెళ్ళి. పొద్దున నేను చేస్తున్న వీడియోకి ఇట్లా చూడండి ఎట్లా ఎక్కరిస్తున్నాడో. అయితే గైస్, ఇంతకుముందు మేము వీడియోస్ తీస్తున్నప్పుడు శివ వారానికి ఒకసారి అట్లా వచ్చేటోడు కదా. ఇప్పుడు డైలీ వీడియోస్ కోసం డైలీ మా పక్క దగ్గరే ఉంటాడు కాబట్టి తొందరగా వచ్చేస్తున్నాడు. నా దగ్గరే ఉంటున్నాడు మ్యాక్సిమం. కాబట్టి నేను తినడమే, ఆయనవి తింటున్నాడు. నేను ఏం తింటే అది తింటాడు. నేనే వండి పెడతా. అది జంక్ ఫుడ్ పెట్టి మొత్తం పొట్టు వచ్చేసింది. అది మొత్తం జంక్ ఫుడ్ తినిపించి పొట్టు వచ్చేసింది. అందుకని చెప్పి ఇంకా పొట్టు వచ్చింది కాబట్టి నువ్వు కూడా నాతో పాటు
వాకింగ్కి రా డైలీ మనం ఇద్దరం కలిసి ఇట్లా వీడియో తీద్దామని బలవంతంగా గుంజుకొని వచ్చిన అనమాట ఈరోజు. రాదు వండడం, నాకు రాదు. సో నేను చికెన్ ఒకటే బాగా వస్తుంది, మిగతా ఏమి సరిగ్గా రావు కదా, అందుకే చికెన్ తిందాం రోజు. ఎంత హుషారు ఉన్నాడు చూడు. అయితే చికెన్ ఒకటే బాగుంటుందా, కానీ ఇప్పుడు డైట్ కోసం మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తానన్నమాట. లెట్స్ సీ ఎట్లా వస్తుందో ఏంటో. రేపు నేను ఏమైనా వండితే రేపు వండింది కూడా పెడతా, చూద్దాం. ఏదైనా వండు జర మంచిగా పెట్టు సార్. ఓకే, ట్రై చేస్తా మాక్సిమం. సో గైస్ ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అన్నమాట. అయిపోయింది వాకింగ్, చాలా సేపు వరకు చేసాము. ఇప్పుడైతే మేము వాకింగ్ చేసి కంప్లీట్ చేసుకొని వచ్చేసాం అనమాట. చాలా సేపు వరకు చేసాము, ఇంకా వచ్చేసాము. గంట అయింది, గంట చేసినాం. అయితే గంట సేపు బాగానే చేసాము. ఇంకొక రోజుల్లోనే అంత వెయిట్ అంతే, ఒక రోజుల్లోనే మొత్తం వెయిట్ లాస్ అవ్వలేము కదా, అందుకని చెప్పి ఇంకా వచ్చేసినాం అనమాట. ఇవాళకి అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ రేపటి వరకు 100 grams అయినా తగ్గుతాను లేదో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక చిన్న కామెంట్ నా కోసం చేసి వెళ్ళరా. ఇలా ఉన్నా నేను, ఇలా అయ్యాను అనేది ఉంటది నెక్స్ట్. చలో గైస్, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం. బాయ్, లవ్ యూ ఆల్.